డిటివి న్యూస్ కి స్వాగతం. స్వచ్ఛదనం పచ్చదనంలో అందరూ భాగస్వాములు కావాలని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ పిలుపునిచ్చారు. వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం సిఐ తుమ్మా గోపి, భద్రకాళి ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్ కుమార్, కేఎంసీ ఫిజికల్ డైరెక్టర్ తుమ్మా ప్రభాకర్ రెడ్డిలతో ఆయన కలిసి పూల మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఏసీపీ నందిరామ్ నాయక్ కోరారు. సార్ అందరు ఇద్దరు పొద్దుగానే బ్యానర్ కొద్దిగా మిడిల్లోకి రావాలి. బ్యానర్ రైట్ మిడిల్లోకి రావాలి. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ఈరోజు భద్రకాళి అమ్మవారి ప్రెమిసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అండ్ మన కాకతీయ మెడికల్ కాలేజ్ అందరం జాయింట్గా ఈరోజు మొక్కలు నాటే ప్రోగ్రాంను పెట్టడం జరిగింది. సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం చాలా గొప్పది. స్వచ్ఛదనం పచ్చదనం. స్వచ్ఛదనం చూడండి, ఈ ప్రెమిసెస్ శుభ్రంగా లేకుంటే మనకు అనేక రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. రకరకాల డిసీజెస్కు మూల కారణము పరిశుభ్రత లేకపోవడం. పరిశుభ్రంగా ఉంచుకుంటే 90% రోగాలను మనం ప్రివెంట్ చేయవచ్చు. ఇక పచ్చదనం గురించి చెప్పాలి అంటే మనం కోవిడ్లో చూసాం ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత. ఒక సిలిండర్ కోసము ఎంత తహతలాడమో మనం చూసాము. సో ఈరోజు రకరకాల కారణాలతోని వాతావరణం అంతా కార్బన్ వాయువులతోని బాగా పొల్యూట్ అవుతూ ఉన్నది. సో ఈ చెట్టు నాటడం వల్ల అటువంటి విషవాయువులను మరి చెట్టు గ్రహించి మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు పంజగుట్ట సెంటర్లో మనం ఒక గంట సేపు నిలబడితే ఒక 50 సిగరెట్లు దాగిన దాంతో సమానం. ఇక ఢిల్లీలో అయితే చెప్పొద్దు. సో దాంతో మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి అంటే మనం మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడినప్పుడే ఈ ప్రోగ్రాం యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మొక్కలు నాటడము, వాటిని కాపాడుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను.